శాంతి వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. శాంతి వల్ల మోసపోయినటువంటి బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తూ శాంతి మమ్మల్ని మోసం చేసింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో శాంతి వల్ల ఎవరెవరు మోసపోయారు, ఆ బాధితులు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. శాంతి వ్యవహారం రోజుకు కీలక మలుపు తిరుగుతూ ఉంది. శాంతి వల్ల మోసపోయినటువంటి కొంతమంది బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి శాంతి మీద వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు శాంతి వల్ల ఎవరెవరు మోసపోయారు, ఎందుకు వారు ఇప్పుడు బయటకు వచ్చి వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? ప్రజెంట్ యాక్చువల్గా ఎందుకు వీళ్ళు బయటకు వచ్చారు అంటే, శాంతి కోర్టులోకి అర్జీ పెట్టుకుంది. ఏంటి, నా గురించి, నా సంసారం గురించి, నా కాపురం గురించి, నా పిల్లల గురించి, నా కడుపు గురించి, నా మొగుడు గురించి సామాజిక మాధ్యమాల్లో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీనివల్ల నా పర్సనల్ లైఫ్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, దయచేసి ఎవరిని మాట్లాడొద్దని చెప్పండి, ఇది నా హక్కుగా భావిస్తున్నానని ఒక అర్జీ పెట్టుకుంటే కోర్టు కూడా ఏకీభవించి అవును, శాంతి గురించి ఇంకెవరు కూడా సామాజిక మాధ్యమాలలో ఆమె పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పింది. శాంతి భర్త, శాంతి కాపురం, శాంతి పిల్లలు, శాంతికి వచ్చిన కడుపు, ఆ కడుపుకి తండ్రి ఎవరు, ఇలాంటివి మనం మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జరిగిన అక్రమాల గురించి, శాంతి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే శాంతి తరఫున ఇబ్బంది పాలయ్యి ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇది సంగతి. ఇప్పుడు శాంతి రంకు భాగవతాల గురించి కానీ ఆమె కాపురం గురించి మనకు అనవసరం, రైట్? ఇక ఎండోమెంట్ గురించి ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిన బాధితుల గురించి మాట్లాడుకుంటే, దీంట్లో పడాల రామిరెడ్డి లా కాలేజ్, ఏది అమీర్పేట్ ఎల్లారెడ్డి కూడా, అక్కడ 2010-2015 బ్యాచ్లో చదివిన వాళ్ళల్లో శాంతి కూడా ఒకటి. అక్కడ నుంచి మనకి 7 అప్రోచ్ అయితే 3 మనం స్వయంగా కలిసిన వాళ్ళు ఉన్నారు, మిగతా 4 ఫోన్ లైన్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీతోనా? నాతోనే, ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఆ తర్వాత వీళ్ళు మనల్ని అప్రోచ్ అయిన తర్వాత ఇంకా కొంతమంది కూడా మనల్ని అప్రోచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆ టైంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూకట్పల్లి కోర్టులో ఆల్మోస్ట్ 50-60% వీళ్ళే ఉన్నారట. అక్కడికి వెళ్తే కూడా మనకు అన్ని విషయాలు తెలిసిపోతాయి, క్యారెక్టర్స్తో సహా మాట్లాడుకుందాం. సో శాంతి ఆ టైంలో ఎంటర్ అయింది. ఓకే. నెక్స్ట్ నోకియా 1100 ఫోన్తో ఎంటర్ అయింది. ఒక చిన్న ట్రంక్ పెట్టే, అలాగే 2 జతల చెప్పులు, ఒకటి ఫ్లాట్స్, ఒకటి నార్మల్ రబ్బర్ చెప్పులు. అండ్ నెక్స్ట్ అలాగే కొంచెం ఏదో సరంజామా, మొహం రుద్దుకోవడానికో తలదూకోవడానికో 4-5 సామాన్లు అవి పెట్టుకొని వచ్చింది, కొన్ని జతల బట్టలతో. ఓకే. హాస్టల్లో వాళ్ళు కూడా 3-3, 4-4 బెడ్లు ఇస్తా, వీళ్ళు కూడా మీ సామాన్లు ఇక్కడ పెట్టుకోండి అమ్మా అని కొంచెం స్థలం ఇస్తారు, మీ తేరిని అక్కడ పెట్టుకుంటారు, ఆ పెట్టెలు గిట్టలు ఏమంటే మంచం కింద తోస్తారు. ఇంతే జరిగేది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 monthsలో ఈవిడ ఒక కొత్త ఫోన్ కొనింది, మోటరోలా ఫ్లిప్. అప్పట్లో ఫ్లిప్ అంట, అది కొంచెం ఏదో హై క్లాస్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే. ఆ ఫోన్ కొన్న తర్వాత స్పాన్ ఆఫ్ తక్కువ టైంలో ఇంకొక ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండే ఫోన్ అంట, దాన్ని ఇలా తిప్పితే అద్దంలాగా ఉంటుంది, దానిపైన ముత్యాలు రత్నాలు ఏవో పొదిగి ఉంటాయి, కీ చైన్ లాగా ఉంటుంది. అలాంటి ఫోన్ ఒకటి కొనిందంట, అది ఏ కంపెనీయో తెలియదు, చెప్పిన వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత కార్బన్ ఫోన్ పెద్దది. నెక్స్ట్ అలాగే శాంసంగ్ గ్యాలక్సీ అప్పుడే వస్తున్నాయి, Note 1, 2, 3, 4, అవి కొనుక్కుంది. ఫోన్ల పిచ్చి, అలా ఫోన్ల మీద ఫోన్లు మార్చేది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 monthsలో. ఇప్పుడు 6 నెలల తర్వాత తిరిగి చూస్తే శాంతికి ర్యాక్ పట్టట్ల. ఆమె తెచ్చుకున్న సరంజామా, మొహం రుద్దుకునేవి, ఒళ్ళు రుద్దుకునేవేమో ఇన్నయ్యాయి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి ఒక డబ్బా, 2-3 డబ్బాలు ఇన్నయ్యాయి. హ్యాండ్ బ్యాగులు ఎక్కువ పెరిగిపోయాయి, కింద మంచం కింద చెప్పులు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి, బట్టలు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయాయి. తన లైఫ్ స్టైల్ కొంచెం మారింది, అది ర్యాక్ సరిపోవట్ల, టైట్ అయిపోయింది. శాంతికి ఏంటంటే ఏది కొన్నా వీళ్ళందరికీ చూపించుకోవడం అలవాటు, ఫ్రెండ్స్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఓకే. జ్యువెలరీ కొన్నాను చూడండి, ఫోన్లు కొన్నాను చూడండి, ఇదిగో నా డైలీ రొటీన్, స్కిన్ రొటీన్ ఇది చూడండి, ఇలాంటివన్నీ చూపించుకున్నారు. వాళ్ళు కూడా వావ్ అనుకునే వాళ్ళు అయిపోయింది. ఇది ఓవరాల్గా జరిగేది. ఇప్పుడు శాంతికి ర్యాక్ పట్టట్ల. అండ్ ఆవిడకి ఏంటంటే రోజు వచ్చి ఆమెను పికప్ చేసుకునేవాడు ఒకడైతే, డ్రాప్ చేసేవాడు ఇంకెవడో ఉండేవాడు. అలా సీనియర్స్ చాలా మందితో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది అని వీళ్ళు చెప్పారు. ఇట్లా ఎఫ్ఐఆర్ల క్రమంలో సంతోష్ అనే ఒక ఆయన పరిచయం అయ్యాడు, ఆయన డిపార్ట్మెంట్కి చెందిన మనిషి, సివిల్లో చేస్తున్నాడు. తను పరిచయం అయిన తర్వాత అతనితో బాధ వెళ్ళగక్కింది. ఏంటి, నాకు హాస్టల్ సరిపోవట్లేదు అనింది.
సరే హాస్టల్ సరిపోకపోతే ఏం చేస్తావు, మరి ఒక రూమ్ తీసుకో ఎక్కడైనా, నేను తీపిస్తాను అని చెప్పి జగద్గిరి గుట్టలో కొంచెం లోపలికి వెళ్తే ఉషాముల్లపూడి దగ్గర, అంటే ఇంచుమించు గాజుల రామారం ఏరియా సరౌండింగ్స్లో 6,000కి ఒక 1 BHK తీసుకున్నారు. దాంట్లో మళ్ళీ 1 BHK మొత్తం నింపేసింది శాంతి. అప్పుడే వచ్చినటువంటి ఆండ్రాయిడ్ టీవీ కొనింది. ఆ రూమ్ ఒక 14/8 ఉంటుంది బెడ్రూమ్ మహా అయితే 1 BHKలో. ఏది మన TRJలో కేజ్రీవాల్ సెల్ అంతా ఉంటుంది ఇంచుమించు. దాంట్లో 0.8 ton 1 ton AC ఇస్ మోర్ దెన్ ఇనఫ్. కానీ అందులోనూ 2 ton AC పెట్టించుకుంది. డబల్ డోర్ ఫ్రిడ్జ్, ఓవెన్, కన్వెన్షన్ ఓవెన్, అలాగే ఏంటిది టాప్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, సోఫా అన్నీ వేయించుకుంది. డిష్ కూడా పెట్టించుకుంది. ఇవన్నీ చూపించుకోవడానికి మళ్ళీ రండి అంటే వీళ్ళందరూ వెళ్ళారు, ఈ టీం అంతా. వెళ్ళగానే అగ్గా శాంతి ఎంత బాగా సమకూర్చుకున్నావు, వీళ్ళు చాలా బాగుంది, నీ బెడ్ బాగుంది, నీ బీరువా బాగుంది, నీ చీరలు బాగున్నాయి, నీ నగలు బాగున్నాయి అని మెచ్చుకున్నారు. వచ్చేసారు. ఇక్కడ సంతోష్తో కొన్నాళ్ళు ఆమె సాఫీగానే హాయిగానే ఉంది. ఇప్పుడు శాంతికి కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటది? హాస్టల్లో ఉంటేనే బెటరు, ఇక్కడ ఉంటే వేస్ట్ అనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఒకడే సంతోషం, హాస్టల్లో 10 మంది సంతోషులు. ఈ ఒక సంతోషంతోనే ఇంత సంతోషం వస్తే ఆ 10 మంది సంతోషంతో ఇంకెంత సంతోషంగా ఉండొచ్చో అనుకొని ఏం చేసింది, తరచూ ఆమె రెగ్యులర్ వ్యవహారాలు అలాగే ఉన్నాయి, నడిపించుకుంది. ఈ సంతోష పాపం ఆనందం తట్టుకోలేక శాంతి అని ఎప్పుడు వచ్చినా సరే తాళం వేసి ఉండేది. ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నీకోసం కొంపదీసి నిన్ను ఇక్కడ పెడితే నేను వచ్చినప్పుడల్లా ఎక్కడో ఉంటే ఇంకా నాకెందుకు నువ్వు అనేసి ఆయన అడగడం. పోతే పో అనుకున్నారు. కట్టిఫ్ శాంతి నన్ను మోసం చేసింది, నేను చాలా ఖర్చు పెట్టాను, నన్ను వాడుకొని వదిలేసిందని ఈయన వచ్చి మళ్ళీ వీళ్ళతో బాధ వెళ్ళగక్కున్నాడు, సంతోష్ అని ఆయన. ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ 2-3 ఎఫ్ఐఆర్లు నడిపిన తర్వాత మదన్ మోహన్ ఎప్పటి నుంచో వీళ్ళ కాలేజీలోనే ఉన్నాడు. సడన్గా వీళ్ళిద్దరికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత సర్లే బాగానే ఉన్నారులే అని చెప్పి ఏదో 4 అక్షింతలు వేసి దీవించారు. మళ్ళీ శాంతి ట్విన్స్కి జన్మనిచ్చింది. మళ్ళీ వీళ్ళందరినీ పిలిచింది, రండి నా ట్విన్స్ని చూడండి అని. వీళ్ళు వెళ్ళారు. సర్లే ఏదో రకంగా బాగుండండి అనుకున్నారు. శాంతి వ్యవహారాలని మదన్కి తెలుసు, మదన్ వ్యవహారాలని శాంతికి తెలుసు. ఒక అండర్స్టాండింగ్లోనే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈవిడ ఎవరితో వెళ్ళినా ఏం చేసినా ఈయనకు అనవసరం. అలాంటి పల్లం ఉంది కాబట్టి ఈయన చాలా ఫ్రీగా అధికారులతో సంబంధాలు పెట్టుకొని ఈవిడ త్రూ చాలా మంది అమ్మాయిల్ని వీళ్ళు సప్లై చేశారని ఒక అభియోగం ఉంది. ఓకేనా? దాని ద్వారానే వీళ్ళు కూడా శాంతికి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అనే ఇంకో అభియోగం ఉంది. ఈయన ఈ వ్యవహారంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఆమెకి జాబ్ వచ్చింది అని ఇంకోటి ఉంది. ఎందుకు వీళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో శాంతికి జాబ్ ఈ రకంగానే వచ్చింది అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, శాంతి మా దగ్గరే ఎగ్జామ్ రాసింది. ఆమె అప్పట్లో మాల్స్ ఏం లేవు, గో కలర్స్ అని ఒకటి ఉండే, మేము లెగ్గిన్స్ కొనుక్కునే షాపు. ఆ లెగ్గిన్స్ దగ్గర అప్పట్లో ఏముండేవంటే బ్రైట్ కలర్స్ వచ్చాయి. గో కలర్స్ ఫస్ట్ రిలీజ్ చేసేది. బ్రైట్ పింక్, బ్రైట్ గ్రీన్, బ్రైట్ ఆరెంజ్ ఇట్లా ఉంటాయి కదా, ఒక టైప్ ఆఫ్ కళ్ళకు కొట్టే కలర్స్. ఆ లెగ్గిన్స్ అని వేసుకొని ఇక్కడ రాసుకొచ్చారంట కాలికి ఆన్సర్లు, చున్నీకి రాసుకొచ్చేది, చిట్టీలు పెట్టుకొని వచ్చి వాళ్ళ ముందే రాసింది. యాక్చువల్గా 1,000 మార్కులు వస్తే పాసు ఆ ఎగ్జామ్ ఏదో. కానీ శాంతి రిజర్వేషన్ కోటాలో వచ్చింది కాబట్టి 1,000 మార్కులు వస్తే చాలా ఆ పిల్ల పాస్ అయిపోద్ది. ఆ 1,000 కూడా ఈవిడ చిట్టీలు పెట్టి రాసింది. అలాంటిది ఈజీ ఎగ్జామ్సే ఇలా రాసిన శాంతికి అది ఎలా పాస్ అయింది మేము నమ్మం అని వీళ్ళు ఈ వ్యవహారం కనుక్కుంటే ఇలా జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చేడింది అంటే, ఇంత సఖ్యతగా ఉన్న వాళ్ళకి వీళ్ళతో ఫ్రీగా అటాచ్ అయిన తర్వాత శాంతి ఇంకా ఫ్రీగా త్వరగా బాగా సంపాదించింది. ఈయన సరిగ్గా లెక్కలు చెప్పేది కాదు. ఒకానొక రోజు వీళ్ళిద్దరికి గొడవ అయింది. అప్పుడు విడిపోదాం అనుకున్నారు. 2 కూతుర్లు కూడా నువ్వే తీసుకుపో, నాకు వద్దు అనింది. సరే 30 కోట్లు ఇవ్వు, నేను సెటిల్ చేసుకుంటాను అన్నాడు. ఇవ్వను పోరా, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని కొంచెం రుబాబుగా చెబితే వాడికి ఒళ్ళు మండి బయటకు వచ్చాడు. ఇది ఓవరాల్గా శాంతి స్టోరీ. ఇంకా చాలా మందితో ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరెవరిని మోసం చేసింది, ఇంకేంటనేది ఈ 2 డేస్లో మనకి ఇంకా చెప్పడానికి ఇంకో టీం కూడా వస్తుంది. వాళ్ళు వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.